ఇండియన్ కాంటెక్స్ట్ లో ఈక్వాలిటీ అంటే ఏంటి అంటే అందరూ సమానం అని కాదండి. భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వం అంటే సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం, ఈక్వాలిటీ బిట్వీన్ ద ఈక్వల్ పర్సన్స్, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం, ఈక్వాలిటీ బిట్వీన్ ద ఈక్వల్ పర్సన్స్ అండ్ ఈక్వాలిటీ బిట్వీన్ ద ఈక్వల్ సర్కమస్టెన్సెస్. సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం. ఇది గమనించండి. అంటే వ్యక్తులుగా మనందరం సమానం అవ్వచ్చు, కానీ సాధారణ పౌరుడు, రాష్ట్రపతి సమానం కాదు. అంటే ఈ సమానత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇండియాలో ప్రెసిడెంట్, రాష్ట్రపతి, అలాగే గవర్నర్స్, డిఫరెంట్ స్టేట్స్ ఉన్న గవర్నర్స్, అదేవిధంగా విదేశీ రాయబారులు, ఫారిన్ అంబాసిడర్స్, వీళ్ళు చట్టం ముందు సమానులు కారు. దే ఆర్ హ్యావింగ్ స్పెషల్ ప్రివిలేజెస్. ప్రెసిడెంట్, గవర్నర్స్, ఫారిన్ అంబాసిడర్స్ వాళ్ళు చట్టం ముందు సమానులు కారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసిడెంట్కి అగెయినిస్ట్గా, రాష్ట్రపతికి వ్యతిరేకంగా మనం ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయలేమండి. రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి మీద ఎవరు కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయలేరు, అలా చేయడానికి వీల్లేదు. అలాగే ఒక సివిల్ కేసు పెట్టాలనుకోండి, ఏదైనా రాష్ట్రపతి నుంచి ఒక 2 months ప్రియర్ పర్మిషన్ తీసుకోవాలి. 2 నెలలు ముందస్తుగా 2 నెలల ముందే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఏం సార్ ఒక కేసు పెడదామని అడగాలి. ఆయన ఓకే అంటేనే కేసు పెట్టాలి. సార్ ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని మీరు అనుకోకండి. ఎందుకంటే రాష్ట్రపతి నిజాయితీగా ఉన్నప్పుడు పర్మిషన్ కూడా ఇస్తాడు, ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేయమని. మరి సార్ రాష్ట్రపతి మీద క్రిమినల్ కేసు పెట్టొద్దు అంటున్నాం. ఈ విషయం రాష్ట్రపతి కూడా చదివే ఉంటాడు, తెలుసుకునే ఉంటాడు. కాబట్టి రాష్ట్రపతి రోజుకో మర్డర్ చేసేసాడు అనుకుందాం, అప్పుడు చెల్లుబాటు అవుతుందా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రాజ్యాంగం చాలా హేతుబద్ధంగానే ఉందండి. ఇక్కడ రాష్ట్రపతి పైన క్రిమినల్ కేసు పెట్టకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కనుక తప్పు చేశాడు అనుకుందాం పొరపాటున, అప్పుడు అతని మీద కేసు పెట్టలేరు. కాబట్టి అతన్ని ఆ పదవి నుంచి తొలగించి కేసు పెట్టడం జరుగుతుందండి. అది గమనించాలి. ఆ పదవి నుంచి రాష్ట్రపతిని తొలగించాక కేసు పెట్టడం జరుగుతుంది. అక్కడ అతని శిక్ష నుంచి అతనికి ఏదో ప్రయోజనం కలిగిస్తారని కాదు, ఆ హోదాకి, అంటే ఆ రాష్ట్రపతి అనేటువంటి హోదాకి గౌరవం అంతే అని గమనించండి. సివిల్ కేసు అయితే ఒక 2 months ముందు పర్మిషన్ తీసుకొని పెట్టవచ్చు. ఇది మనకి సమానత్వం అంటే ఏదో ఒక వర్గానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించకపోవడం. ఈక్వాలిటీ మీన్స్ దెర్ ఇస్ నో స్పెషల్ ప్రివిలేజ్ ఫర్ వన్ పర్టికులర్ సోషల్ గ్రూప్. భారత రాజ్యాంగ నేపథ్యంలో సమానత్వం అంటే సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం.